రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చిన్న దేశమైన ఉక్రెయిన్లను లొంగదీసుకోవాలనే లక్ష్యంతో 5 ఏళ్లుగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరిగిన ఘర్షణను కేవలం 6 వారాల్లో ముగించాలని ప్రయత్నించినప్పటికీ మళ్లీ ఆ సంక్షోభంలోకి లాగపడ్డారు. ఇద్దరూ తమ లక్ష్యాలను పూర్తిగా సాధించలేకపోయారు. అయితే ఉక్రెయిన్పై రష్యా నిరంతర దాడులు, ఇరాన్పై ట్రంప్ చేపట్టిన విడతల వారీ వైమానిక దాడులు ప్రపంచంలోని 2 అగ్రశక్తుల నాయకులు తాము స్వయంగా ఎంచుకున్న యుద్ధాల నుంచి ఎలా బయటపడాలో తడబడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. తెలంగాణకు కరువు రాకుండా చేసిన అపర భగీరథుడు కేసీఆర్. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి మీద రాజకీయ కక్షతో కాళేశ్వరం పంపులను ఆన్ చేయకుండా ప్రాజెక్టును పండబెట్టి రైతుల పొలాలను పడావు పెడుతున్న సైకో రేవంత్. ఇప్పటికైనా కక్షలు, కుట్రలు బంద్ పెట్టి పంపులు ఆన్ చేయాలి. రైతులను ఎల్నినో నుండి కాపాడాలి. లేదంటే అదే రైతులు నిన్ను, నీ కాంగ్రెస్ పార్టీని 100 మీటర్లు గొయ్యి తవ్వి పాతిపెట్టడం ఖాయం. కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువున్నా మనకిక కరువు రాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కరువు రాదు. బ్యాంకాక్ పబ్ లో భారీ అగ్ని ప్రమాదం, 27 మంది మృతి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పబ్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటనలో 27 మంది ఊపిరాడక గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ప్రధానమంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ సింగర్ ఎస్ జానకి మృతిపై లెజెండరీ సింగర్ పి సుశీల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ లేని సంగీత ప్రపంచాన్ని ఊహించలేమని, ఆమెకు మరణం లేదని కొనియాడారు. తమ కెరీర్ రోజుల్లో కొందరు స్వార్థపరులు తమ మధ్య లేనిపోని తగాదాలు పెట్టేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. ఆనాడు దూరం పెంచాలని చూసిన వారి కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయంటూ సుశీల విమర్శించారు. చెప్పాలమ్మా, పర్వతం లాంటి ఇద్దరు 2 పర్వతాలు ఉండేవి మెడ్రాసు. ఫీల్డ్ అంతా గడగడలాడించింది ఇద్దరిని. ఎందుకో ఆవిడ్ని దెబ్బ మీద దెబ్బ కొట్టి ఆవిడని కూడా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. దాంతో ఫీల్డే లేదు, మ్యూజికే లేదు. ఎన్ని రకాలు పాడుతుందో ఆ పిల్ల ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఆ అమ్మాయికి నా అవార్డు అని ఇచ్చానంటే నాకంటా గొప్పదని తెలియాలని ఆ రోజు ఆవిడకే ఫస్ట్ అవార్డు ఇచ్చాను. అదొక్కటే జీవితంలో నేను చేసిన మంచి పని. ఇంత హఠాత్తుగా అన్నీ ఇలాగే వస్తాయి, మనకు తెలియకుండానే పుడతాం, తెలియకుండానే ఆవి వెళ్ళిపోతుంది దాని టైం అయిపోగానే. కానీ మన బంధాలు, ఎన్నో బంధాలు ఉంటాయి. నిజంగా ఇది ఇంకా ఫీల్డ్ ఉన్నది, పాఠకులు ఉంటారు. మళ్ళీ అంత లెవెల్కి రావడానికి నిజంగా ఒక కాపు కాసింది ఆవిడ. నేనేం లేదు, ఏదో చిన్న చిన్న పాటలు పాడి లౌడ్ వేసి అలాంటివనే. ఆ పిల్ల చాలా అన్ని రకాలను రాజా పాడే ఆ రోజు ఎంతలా పాడేసిందో ఆవిడ. హాల్ అంతా గగ్గుల్లిపోయింది మొగ గొంతుకుతోటి. నేను కూడా వినలేదు ఎప్పుడు మొగ గొంతుగా. ఏదో ముసలి పాట, చిన్న పాట, చిన్న 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 సరదాయినవన్నీ పాడేది. ఒక సభని తీసుకువెళ్ళాలంటే ఆవిడ వల్లే అవుతుంది. ఆడియన్స్ని ఎలా ఆకట్టుకోవాలి ఆవిడకి తెలుసు. నా ముందు ఉత్సాహం వేయలేదు, ఉత్సాహ విగ్రహం నేను పక్కన అంతే. అలాంటిది
దానికి ఏ రోజు నా సిస్టరు లేదంటే ఏం చెయ్యాలి, ఏడుపులోంచి కళ్ళ నీళ్ళు కూడా రావటం లేదు. అసలు ఏం చెయ్యాలని కూడా ఏం తెలియట్లేదు. అంత ఆవిడకి దేవుడు సరస్వతీదేవి పిలిచి ఉంటుంది అనుకుంటాను ఆవిడ్ని. ఇక్కడ కచేరీ పాడాలి నువ్వు వచ్చేసి అని చెప్పి తీసుకుపోయింది. దయచేసి ఆ సరస్వతీదేవి విగ్రహం అందులో ఆవిడ ఉంటుంది, ఆవిడని అక్కడ పెట్టుకోవడానికి పిలిచింది. ఈ లక్కు ఎవరికి రాదు. అందరూ ఏదో అనుకుంటాం మనం. ఉన్నన్నాళ్ళు తిన్నారు మమ్మల్ని ఇద్దరిని. నా మీద ఆవిడకి చెప్పి, ఆవిడ మీద నాకు చెప్పి, ఇట్లాగా ఏడిపించుకొని తిన్నారు మనుషులు. ఇప్పుడు వాళ్ళందరికీ చల్లగా ఉంటాయి ఆ కాళ్ళు. ఏమిటి సాధించాం? పుట్టించినందుకు ఏదైనా సాధించాలి. ఆవిడ అన్నీ సాధించింది. సాధించడానికి ఏమీ లేదు. బిడ్డను కన్నది, హస్బెండ్ పెళ్లి చేసుకుంది, అన్ని కూడా అది కూడా పరిపూర్ణంగా చేసింది. ఆవిడకి ఇంకా సావే లేదు. సరస్వతి పక్కన పెట్టుకోవడానికని పిలిచి ఉంటుంది. ఎంతో మందికి రాదు. ఆవిడకి చల్లగా ఆవిడని సుఖంగా ఉండాలి. ఇంత మంచి ఇది ఇంకా మళ్ళీ రాదు మాకు. ఏదో అందరూ ఈ జనం అంత పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇలాంటి వాయిస్లు వాళ్ళకి దొరికి ఆవిడ చల్లగా ఆవిడ దగ్గర సరస్వతి పక్కన ఉండి ఆవిడ రోజు స్తుతించి పాడాలి. ఇంకా జన్మొద్దు ఆవిడకి, ఉండదు ఆవిడ. అందుకే అంత త్వరగా వెళ్ళిపోయారు. నమస్కారం. రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ ముషినగన్. రష్యా సైనిక శిక్షణలో హెలికాప్టర్లకు వాడే YAKB 12.7 రోటరీ మెషిన్ గన్ ను నేలపై అశాస్త్రీయంగా అమర్చడం వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. గాలిలో వాడే ఈ శక్తివంతమైన గన్ను ఉండే తీవ్రమైన రికాయిల్ ని వారు తక్కువ అంచనా వేశారు. గన్ పేల్చిన వెంటనే దాని ఒత్తిడికి ఆపరేటర్ గాలిలో ఎగిరిపడగా అక్కడి వారు త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. భోగిలో పూజ. రైల్వే శాఖ క్లారిటీ. రైలు భోగిలో పూజారి ఆధ్వర్యంలో మతపరమైన పూజలు నిర్వహిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో రైల్వే నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. దీనిపై నార్థర్న్ రైల్వే స్పష్టత ఇచ్చింది. ఈ వీడియో సాధారణ ప్రయాణికుల భోగికి సంబంధించింది కాదని, అది ప్రైవేట్ గా బుక్ చేసుకున్న సెలూన్ కార్ అని వెల్లడించింది. ప్రత్యేకంగా బుక్ చేసుకున్న కోచ్లలో ప్రైవేట్ ఈవెంట్స్ కు అనుమతి ఉందని పేర్కొంది. మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజామున నుంచే భక్తులు పాతాళగంగలో స్నానాలు ఆచరించి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో అధికారులు VIP బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. వేములవాడ రాజన్న ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. మక్తల్ నియోజకవర్గం హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన సందర్భంగా తీప్రాస్పల్లి నుండి మక్తల్ టౌన్ వరకు భారీ బైక్ ర్యాలీ. పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి గారు. కర్మన్ ఘాట్ లో మాజీ కార్పొరేటర్ స్వర్గీయ వంగ మధుసూదన్ రెడ్డి గారి విగ్రహాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డికే అరుణ, ఆలయ చైర్మన్ వంగ సిద్ధాంత్ రెడ్డి పాల్గొన్నారు. మధుసూదన్ రెడ్డి గారి ప్రజాసేవను, నిస్వార్థ వ్యక్తిత్వాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు కొనియాడారు. సింగరేణి భరోసా యాత్ర నేపథ్యంలో బిజీగా ఉన్నప్పటికీ ఆయనపై గౌరవంతో ప్రత్యేకంగా ఉదయమే సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి హాజరైనట్లు మంత్రి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారితో కలిసి సింగరేణి భరోసా యాత్రకు బయలుదేరారు. ఎంపీ డికే అరుణ
మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ, బూర నర్సయ్య గౌడ్ మాజీ ఎంపీ గారు ఉన్నారు. తాడిచర్ల 2 బొగ్గు బ్లాక్ కేటాయింపు నేపథ్యంలో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. సుమారు 50,000 మందికి పైగా సింగరేణి కార్మికులు, 30,000కు పైగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి భరోసా కల్పించడం. నేడు, రేపు జూలై 13 మరియు 14 తేదీలలో 2 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్ నుండి బయలుదేరిన ఈ బృందం కొత్తగూడెం, మనుగూరు, భూపాలపల్లి, తాడిచర్ల, రామగుండం మరియు మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వివిధ ప్రాంతాల్లో కార్మికులతో ముఖాముఖి సమావేశాల్లో పాల్గొంటున్నారు. సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రాంతంలో కూడా ఈరోజు రేపు 2 రోజులు ఆ ప్రాంతంలో పర్యటిస్తారు. వారితో పాటు మేమందరం కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులు మరి బొగ్గు గనుల ద్వారా రాష్ట్రానికి పెద్ద ఎత్తున మరి ఆదాయం కూడా పెరగబోతున్నటువంటి సందర్భంలో వాళ్ళ లోపల ఉన్నటువంటి అనేక అపోహలను తొలగించినటువంటి క్రమంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని కార్మికుల మధ్యలో గడపడానికి ఈరోజు రేపు వారితో సమావేశాలు, వారితో కార్మికులతో ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సో ఈ 2 days కూడా ఆ ప్రాంతంలో పర్యటన జరుగుతుంది. సో ఫస్ట్ కొత్తగూడెము, తర్వాత మణుగూరు, తర్వాత రాత్రి భూపాలపల్లి జరుపుకుంటారు. అది రేపు కూడా కంటిన్యూ అవుతుంది యాత్ర. రేపు సింగరేణి సంస్థని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ప్రభుత్వాలు కూడా వారు నిర్లక్ష్యానికి గురి చేసి దాంట్లో నష్టాలలో కూరుకుపోయినటువంటి ఒక సింగరేణి ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో, కోల్ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో టెండర్స్ లేకుండా నామినేషన్ బేసిస్ మీద తడచర్ల 2 బ్లాక్ని సింగరేణికి అలాట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం. దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు దాని యొక్క లైఫ్ ఏదైతే ఉంటుందో, దాని యొక్క మైనింగ్ లైఫ్ ఏది ఉంటుందో దాదాపు 60,000 కోట్ల పైగా రెవెన్యూను మాకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా సింగరేణి ఏదైతే నష్టాల్లో ఉందో ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏదైతే టెండర్ ప్రీమియం పెట్టుకుంటామో గతంలో ఈ 2,500 కోట్లు కట్టేటటువంటి రాయితీ కూడా కట్టకుండా ఈరోజు సింగరేణి దొరికింది. దీని ద్వారా ఈ యొక్క మైనింగ్ బ్లాక్ అలాట్మెంట్ ద్వారా తడచర్ల 2లో దాదాపు 1,500 మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోదీ గారు అటు 9 బ్లాక్ అయితే ఏంది, తడచర్ల 2 అయితే ఏంది, ఈ యొక్క 2 బ్లాకులు కూడా సింగరేణికి ఇవ్వడంతో ఈరోజు సింగరేణి ఒక కార్మికుడు కానీ, సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఒక మంచి ఒక వరంగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఒకటి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సింగరేణి కార్మికులకు, సింగరేణి అక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సింగరేణి భరోసా పేరు మీద ఈరోజు యాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా మా ఎంపీలు, మా ఎమ్మెల్యేలు 2 రోజులు కాబట్టి ఎమ్మెల్సీలు అక్కడ కొంతమంది, ఇక్కడ కొంతమంది 2 రోజులు అక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ యాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు, కిషన్ రెడ్డి గారు దాన్ని పూడ్చి ఈరోజు మళ్ళీ వాళ్ళ విశ్వాసాన్ని ఈరోజు నిలబెడుతున్నారు. కాబట్టి ఈ యాత్ర ఈరోజు ప్రజల ఒక దీవెనతో ముందుకు పోతుంది. ఇవాళ కొత్తగూడెం నుంచి మొదలై ఇది ఒక మందమారి దగ్గర ఈ చివరికి ముగిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునరుద్ధరణను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA సిఫారసులు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ సూచనలకు అనుగుణంగానే చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం ప్రమాదకరమని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసినందుకే గేట్లు మూసి నీటిని ఎత్తిపోవడం లేదన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల్లో డిజైన్ నిర్వహణ లోపాలున్నాయని, పునరుద్ధరణ పూర్తయ్యే వరకు నీటి నిల్వ సురక్షితం కాదని ఎన్డీఎస్ఏ పేర్కొన్నట్లు సీఎం వివరించారు. ఈ నెలలో టెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐఐటి ముంబై అంతర్జాతీయ నిపుణుల సూచనలతో పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏతో పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।